శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇక ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా? అయితే ఆలస్యం చేయకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ కూడా మీరు బాగా వాచ్ చేయండి. వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఓంకారం విశ్వసృష్టి. హైందవ చిహ్నాలన్నింటిలోకి అత్యంత పవిత్రమైనది ఓంకారం. ఇది సమస్త విశ్వ ప్రతిరూపం. ఇది అనంత విశ్వంలో వినిపించే ధ్వనికి సంకేతం. ఈ సంకేతంలో సమస్త విశ్వవ్యాప్త శక్తి ఉంది. అందుకే ప్రతి హైందవుడు తన అక్షరాభ్యాసాన్ని ఓంకారంతో ప్రారంభిస్తాడు. భగవంతునికి చేసే పూజలో ప్రతి మంత్రం ముందు ఓం అంటారు. ఓంకారము ప్రణవము. ఓంకారంతో ప్రారంభమయ్యే మంత్రము చదువు అయితే మంత్రము చదివేటప్పుడు ఏమైనా దోష శబ్దాలు వచ్చినట్లయితే ఉపశమనం కలుగుతుంది. ఓంకారం రూపం ఇంటి తలుపుల మీద, దేవాలయాల మీద, మత గ్రంథాల మీద తప్పకుండా ఉంటుంది. హిందువుగా జీవించే వారికి ఓంకారం ఉచ్చరించడం, దానిని రాయడం ఒక సాంప్రదాయమైంది. చూసారు కదండి, ఈరోజు ఇదేనండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్.